విచ్చేసిన మహిళలకి, పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పాత్రికేయులకి, ముఖ్యంగా మా అత్తగారి సైడ్ ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక అందరికీ அதே வரைக்கும் என்னோட மனமார்ந்த வணக்கங்கள். ரொம்ப சந்தோஷமா இருக்கு உங்க எல்லாரையும் பார்க்கறது. సో గేట్పుత్తూరులో ఈ మధ్యలోనే గడప గడపకి మన ప్రభుత్వం ప్రతి ఇంటికి రావడం జరిగింది. జగనన్న ప్రభుత్వం కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా పేదవాడు అర్హుడైతే సంక్షేమాన్ని అందించాలి, అది సక్రమంగా అందుతుందా లేదా అని చూడమంటే మేమందరం కూడా గడప గడపకి రావడం జరిగింది. సో ఈ గేట్పుత్తూరులో మన వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా అర్హులైన వారికి పెన్షన్లు, ఆసరా, చేయూత, అమ్మఒడి అన్నీ కూడా రావడమే కాకుండా నేతన్న నేస్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన స్కూల్ యూనిఫామ్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం కోసం మీకు అందుబాటులోకి ఈరోజు అర్బన్ హెల్త్ క్లినిక్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం వాళ్ళు ఒక శుభకార్యం చేసుకోవడం కోసం ఈ యొక్క మండపాన్ని కూడా మీ అందరి కోసమే ఈరోజు కట్టి ఓపెన్ చేయడం కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ పిల్లలు ఆడుకోవడానికి, అలాగే మీరు హ్యాపీగా వాకింగ్ చేసి రిలాక్స్ అవ్వడానికి పార్కులు కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన వార్డులో కావాల్సిన రోడ్డు కానీ డ్రైనేజ్ అన్ని కూడా చేసిస్తున్నాం, ఇంకా కావాల్సిన కూడా చేయిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు